డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టగానే తనదైన శైలిలో పాలన ప్రారంభించారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, తొలి 8 ఆదేశాలపై సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను రద్దు చేశారు. అమెరికన్ల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత అని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. జన్మతః పౌరసత్వంపై వేటు, అక్రమ వలసల కట్టడి, బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ తదితర అంశాలు దడ పుట్టించాయి. ఇక భారత్ విషయంలో కూడా ట్రంప్ ఇదే వైఖరి కొనసాగిస్తారా? కొన్ని విషయాల్లో అయితే ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇదే నా నినాదం. అనేక ఆటుపోట్లను తట్టుకుని అమెరికా నిలబడింది. ఎన్నో సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. ఇవాళ్టి నుంచి స్వర్ణయుగం మొదలైంది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపుదిద్దే అవకాశం కల్పించారు. అమెరికా అన్ని రంగాలలో వర్ధిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గౌరవాన్ని పొందుతుంది. అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిత్తు చేస్తాం. సగర్వమైన, సుసంపన్నమైన, స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. దేశం పేరు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలి. అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం కొనసాగిస్తా. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన ప్రసంగం ఇది. ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి రోజునే ట్రంప్ తనదైన ముద్రతో పరిపాలన మొదలుపెట్టేశారు. మొదటి రోజునే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు కొత్త అధ్యక్షుడు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. అలాగే తొలి 8 ఆదేశాలపై సంతకం పెట్టేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి రోజునే పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయన ఇప్పటికే చెప్పినవి అధికార హోదాలో అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వాటిలో ముఖ్యమైనవి వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వం రద్దు, అక్రమ వలసల్ని అడ్డుకునేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధింపు, అలాగే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటన, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వెనక్కి, ఇంధన అత్యవసర పరిస్థితి విధింపు, భావ ప్రకటన స్వేచ్ఛ పునరుద్ధరణ, క్యాపిటల్ హిల్స్ దాడి కేసులో క్షమాభిక్షలు, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడడం, ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని ఆదేశం, కెనడా, మెక్సికోలపై అదనపు సుంకాలు. అధ్యక్షుని హోదాలో తొలి రోజున పాలనలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ముందుగా ఊహించినవి. వీటితో పాటు మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జన్మతః పౌరసత్వంపై వేటు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు వలస వచ్చిన వారికి పిల్లలు పుడితే వారికి సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. ఈ విధానం దాదాపు శతాబ్ద కాలంగా అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి, అమెరికాలో కాన్పుగాగా పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. అయితే దీనిపైనే ట్రంప్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు, అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు అని ప్రకటించారు. ఈ సందర్భంగా అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్ ఉండే క్యాపిటల్ హిల్స్ మీద దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు డొనాల్డ్ ట్రంప్. 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగులో ఉన్న కేసులు కొట్టేయాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకు వెళ్లి విధ్వంసాన్ని సృష్టించారు. ఆ ఘటన ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ రోజున జరిగిన ఘటనపై వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఛార్జ్ షీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది. అమెరికాలోకి అక్రమంగా వలసలను నియంత్రించేందుకు దక్షిణ సరిహద్దులో గోడ నిర్మాణాన్ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించారు ట్రంప్. అక్రమ వలసలను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సాయుధ బలగాలను మోహరిస్తామని చెప్పారు. సరిహద్దు దాటి వచ్చి ఆశ్రయం కోరేవారు ఇక నుంచి కోర్టు విచారణ తేదీ వచ్చే వరకు సరిహద్దులోనే ఉండే విధంగా పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ దేశంలో అక్రమ
అక్రమంగా ఉంటున్న లక్షల మంది నేరగాళ్లను వెంటనే వెళ్లగొడతామన్నారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న చర్యల్ని పోప్ ఫ్రాన్సిస్ తప్పుపట్టారు. వలసదారుల్ని స్వదేశాలకు తరలించడం వాస్తవమైతే అదో అవమానం. ఎందుకంటే ఆ చర్య నిరుపేదల బతుకు దుర్భరం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా సువర్ణావకాశాల నేలగా అందరినీ ఆహ్వానించే దేశంగా ప్రతిష్టను నిలబెట్టుకుంటుందని తన ప్రార్థనలో కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగనుంది. నూతన అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని గతంలోనే ట్రంప్ గట్టిగా అభిప్రాయపడ్డారు. ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శిలాజ ఇంధన డ్రిల్లింగ్ ను విస్తరించి బైడెన్ విధించిన ఎలక్ట్రిక్ వాహన ఆదేశాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు. చమురు తవ్వక మీద బైడెన్ నిర్ణయాలను తిరగదోడతామని ప్రకటించారు. ప్రపంచమంతటికీ అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100% సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు. డీడాలరైజేషన్ కు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలు దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తన హెచ్చరికలను ముప్పుగా చూడరాదని తమ వైఖరిగానే చూడాలని అంటున్నారు ట్రంప్. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ట్రంప్ దృఢమైన వైఖరి అవసరమని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టు సాధించే వరకు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపేస్తూ ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. ఆ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావలసిందేనని తెలిపారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కృత్రిమ మేధ విస్తరణ నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కారు 75 రోజుల సమయమిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఆ యాప్లో 50% వాటా ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి టిక్ టాక్ పేరెంట్ కంపెనీకి దీనిని విక్రయించేందుకు జనవరి 19 వరకు గడువు ఇచ్చింది. ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధాన్ని నిలిపేస్తానని ప్రకటించిన ట్రంప్ పరిపాలన చేపట్టిన తొలి రోజే పుతిన్ మీద విమర్శలు గుప్పించారు. నేను ఆయన్ను కలవనున్నాను. ఉక్రెయిన్తో సంధిని ఆయన కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. అయితే ఆయన సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఆ దేశం పెద్ద చిక్కుల్లో పడనుంది అని వ్యాఖ్యానించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్టు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. యుద్ధాన్ని విస్తరించొద్దని పుతిన్కు ట్రంప్ సూచించినట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపైతే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి కొద్దిసేపటి ముందు ట్రంప్నకు పుతిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ దూకుడు చూస్తుంటే భారత్కు కూడా కష్టాలు తప్పవని చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా వలసదారులపై ఆయన అవలంబిస్తున్న వైఖరి భారతీయులకు ఇబ్బందికరమేనంటున్నారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో H-1B వీసా హోల్డర్లకు ఇక ముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై విధిస్తున్న పన్నుల భారం భారత్కు కూడా తప్పదు. ట్రంప్ ప్రధాని మోడీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మన దేశం అమెరికా దిగుమతులపై విధిస్తున్న పన్నులపై అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఇండియాను ఆయన పన్నుల రారాజుగా అభివర్ణించడం తెలిసిందే. అయితే ఆసియాలో ఉన్న ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భారత్తో సత్సంబంధాలు కొనసాగించక తప్పదు. మరోవైపు ప్రధాని మోడీ తన ప్రియమిత్రుడు ట్రంప్కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, రెండు దేశాలకు మేలు చేయడానికి మరోసారి మీతో సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నానంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు.